ప్రైజ్ లార్డ్. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మరొక నూతన దినము కనులారా చూచే కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించాడు. ప్రతిదినము ఈ వాక్యం ద్వారా మీరు బలపరచబడుతున్నారని మేము నమ్ముతూ ఉన్నాం. ఈ దినము కూడా దేవుని యొక్క స్వరాన్ని, ఆయన యొక్క వాక్యాన్ని మనం విందాం. చిన్న ప్రార్థన. తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. ఈ ప్రజలతో మీరు మాట్లాడండి. రక్షకుడా, పరలోకమున్న తండ్రి, క్రీస్తు యేసు ప్రభువా, మీ ప్రజలను మీరు దర్శించి బలపరిచి వారి యొక్క జీవితంలో వెలుగు క్రియలు కార్యములు జరిగించి నీ నామాన్ని మహిమ తెచ్చుకోమని యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు ప్రేమ కలిగిన వాడు, మనల్ని పిలుచువాడు, మనల్ని కోరుకున్నవాడు, మనల్ని ఏర్పరచుకోవాలి అని ఆశిస్తూ ఉన్నవాడు. నిజానికి దేవుని యొక్క సంకల్పము అదే. మనము ఆయన యొక్క ఏర్పాటులోనికి, ఆయన పిలుపులోనికి, ఆయన చిత్తములోనికి రావడానికి దేవుడు చాలా ఆశ కలిగి, ఇష్టత కలిగి ఉన్నాడు. ఏ ఒక్కరూ నశించుకోకూడదని, ఏ ఒక్కరూ పనికిరాని పాత్రలుగా మిగిలిపోకూడదని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అంతటా అందరూ మారుమనసు పొందాలి. అంతటా అందరూ ప్రభు కొరకు ప్రయోజనకరమైన పాత్రలుగా చేయబడాలి. ఏ ఒక్క జీవితం కూడా నిరాశతో, నిస్పృహతో మిగిలిపోకూడదు అని దేవుడు ఎల్లప్పుడూ ఆశపడేవాడే. 1 కొరింథీ 1వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట రాయబడుతూ ఉంది. కొరింథీలోనున్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి, గాడ్ sanctified us in Christ Jesus and called to be his holy people. ఆయన పరిశుద్ధ ప్రజలుగా ఉండాలని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఈ పిలుపును అంగీకరించిన వారు ఉన్నారు, ఆ పరిశుద్ధమైన పిలుపులో నడుస్తున్న వారు ఉన్నారు, అంగీకరించలేని వారు కూడా ఉన్నారు, ఇంకా లోకంలోనే జీవిస్తున్న వారు ఉన్నారు, అంగీకరించి కూడా మర్చిపోతున్న వారు ఉన్నారు, వెనుకంజ వేస్తూ దేవుణ్ణి విస్మరించినట్లుగా, విసర్జించినట్లుగా బ్రతుకుతున్న వారు కూడా ఉన్నారు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుని ప్రేమ నిన్ను పిలుస్తూ ఉంది. పరిశుద్ధమైన పిలుపుతో పిలుస్తూ ఉంది. పరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క పిలుపును నీవు అర్థం చేసుకుంటున్నావా? గ్రహిస్తూ ఉన్నావా? ఆ పిలుపుకు లోబడుతున్నావా? లోకపు పిలుపులను, లోకపు ఆకర్షణలను నువ్వు తొంగి చూస్తూ ఈ లోకం వైపు నువ్వు పరుగులు తీస్తున్నావా? దేవుడు పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులుగా పిలువబడుటకు, పరిశుద్ధులుగా ఉండుటకు ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు. దీని పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. నువ్వు యాదృచ్ఛికంగా ఇక లోకంలో జన్మించలేవు. ప్రభు యొక్క సంకల్పాన్ని బట్టి, చిత్తాన్ని బట్టి నువ్వు జన్మించవు. నీవు జన్మించడానికి ఒక కారణం ఉంది. ఏంటి అంటే ఆయన చిత్తాన్ని జరిగించడం. ఫర్ దిస్ వెరీ పర్పస్ యు ఆర్ బోర్న్. నీ యొక్క ప్రణాళిక నిమిత్తమే నువ్వు సృష్టించబడ్డావు, నువ్వు జన్మించవు. కాబట్టి ఈ యొక్క దినమున ఆయన పిలుపును నీవు గ్రహించగలిగితే నీకెంత మేలు. మనం గ్రీకులో చూసుకుంటే ఈ యొక్క హోలీ అనే పదానికి హ్యాగియోస్ అనే పదం వాడబడింది. అంటే సెట్ అపార్ట్ ఫర్ స్పెషల్ పర్పసెస్. ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కొరకు దేవుడు పరిశుద్ధపరచు. నీవు దేవునికి ఒక ప్రత్యేకమైన వాడిగా, ప్రత్యేకమైన దానిగా నీవు ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. లోకములో అందరితో కలిసిపోయే విధంగా నువ్వు ఎందుకు ఉండాలి? ఎందుకు లోకంలో అందరితో కలిసిపోయే విధంగా ఎందుకు జీవించాలి? ఎందుకు నీకు గుర్తింపును నీవు రద్దు చేసుకోవాలి, పాడు చేసుకోవాలి? ఎందుకు దేవుడిచ్చే మహిమను నీవు విడిచిపెట్టి ఆశించక, ఆయన యొక్క ప్రేమను, ఆయన యొక్క పిలుపును, ఆశీర్వాదమును ఆశించక ఎందుకు లోకంలో తిరుగులాడుతూ ఉండాలి? ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రియ నేస్తమా, ప్రియ స్నేహితుడా, ఈ యొక్క విషయమును ఆలోచించి నీవు ఒక గొప్ప ప్రణాళిక కొరకు దేవుని చేత ప్రత్యేకించబడిన వ్యక్తివి.
ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కొరకు దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఇక లోకపు నటన, ఈ లోకపు ఆశలు ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి గతించిపోతాయి. ఈ లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డమం, అవి తండ్రి వలన కలిగినవి కావు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తాం. కాబట్టి ఈ లోకమును ప్రేమించక, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తాం. ఆయన వాక్య ప్రకారం, ఆయన మాట ప్రకారం నీవు జీవించవలసిన వ్యక్తిగా నీవు ఉన్నావు. కాబట్టి నీవు దేవుని చేత పిలువబడుతున్నావు. ఈ లోకము నుండి ప్రత్యేకింపబడి ఆయన ఇచ్చే ఒక గొప్ప పర్పస్ కోసం, స్పెషల్ పర్పస్ కోసం దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఒకవేళ ఆల్రెడీ నువ్వు పిలువబడిన వ్యక్తి అయితే ఎలా జీవిస్తున్నావు? ఆ పిలుపుకు తగినట్లుగా, మన పిలుపుకు తగినట్లుగా మనం బ్రతకాలి, జీవించాలి. పరిశుద్ధమైన పిలుపుతో దేవుడు మనల్ని పిలిచాడు కాబట్టి, ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధత అనేది కేవలం దేహము యొక్క పవిత్రత మాత్రమే కాదు, కానీ అన్ని విషయాలు కూడా లోకానికి మనం ప్రత్యేకంగా జీవించుట, మాదిరి కలిగి ప్రవర్తించుట, ప్రేమించుట్లో, క్షమించుట్లో, ఈ లోకములో మంచి గుణములు కలిగి జీవించుట్లో, మన నడక, మన పడక, మన ప్రవర్తన, మన జీవిత విధానం సమస్తము కూడా ఒక ప్రత్యేకమైన విధానంలో మనం దేవునికి ఇష్టలుగా మనం బ్రతికేవారిగా మనం ఉండాలి. దేవుని పిలుపు చేత పిలువబడిన వ్యక్తివే, కానీ ఆ పిలుపును మర్చిపోయావా? నీ పరిచర్య పిలుపును, సేవా పిలుపును, దేవుని సంఘములో ఏ పిలుపైతే దేవుడు నీకు ఇచ్చాడో, ఏ వరం అయితే దేవుడు నీకు ఇచ్చాడో ఆ పిలుపును మర్చిపోయావా? విశ్వాసిగా దేవుడు నేను పిలిచాడు, పరిశుద్ధమైన జనాంగంగా దేవుడు నేను పిలిచాడు, ఆ పిలుపు మర్చిపోయావా? సంఘానికి దూరం అయిపోయావా? వాక్యానికి దూరం అయిపోయావా? ఒకప్పుడు దేవుని పట్ల ఉన్న ప్రేమ ఇప్పుడు ఆ ప్రేమ కరువైపోయిందా? మొదటి ప్రేమ, మొదటి విశ్వాసాన్ని విడిచిపెట్టేశావా? ఈరోజు ఆ పిలుపును నీవు కలిగి ఉండవలసిందిగా ప్రభు పేరట నీకు మనవి చేస్తూ ఉన్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట రాయబడుతుంది. 8వ వచనం, మీరు పూర్వమందు చీకటే ఉంటారు. అంటే అర్థం ఏంటంటే చీకట్లో ఉండిన వారు కాదు, వారే చీకటిగా ఉన్నవారు. కానీ ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. దేవుని ప్రజలమైన మనం అందరం కూడా పూర్వమందు చీకట్లో ఉన్నాం, చీకటే ఉన్నాం, కానీ ఇప్పుడు వెలుగులో ఉన్నాం, వెలుగై ఉన్నాం. మనమే వెలుగు అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మనం వెలుగులో ఉండడం కాదు, కానీ మనమే లోకానికి వెలుగు. కానీ ఇక వెలుగుగా ఉండవలసిన మనము, అనేకులు మన వెలుగులోనికి చీకట్లో ఉన్న ప్రజలు రావాల్సిన అటువంటి ఉన్నతమైన స్థితిలో ఉండాల్సిన మనమే చీకటిగా ఉంటే ఇక చీకట్లో ఉన్న ప్రజలు వెలుగునందుకు ఏ విధంగా వస్తారు? చూడము, ఇక భూమిని చీకటి కమ్ముచున్నది, జనములు వెలుగు లేక అలాడుచున్నారనే మాట మనం చూస్తున్నాం. కానీ నీవు వెలుగుతో ప్రసరిస్తే, ఒక గొప్ప సూర్యకాంతి వెలుగుతో నీవు వెలిగితే నీ ఎదుకు జనములు వస్తారు. నిన్ను బట్టి దేవుణ్ణి, యెహోవా దేవుడు నిజమైన దేవుడు, యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడు అని ప్రజలు ఎరుగుతారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచును. వెలుగుగా ఉన్న వ్యక్తి తన జీవితంలో ఫలములు కలిగి ఉంటాడు. వరము కలిగి ఉండటం కంటే ఫలము కలిగి ఉండటం ఎంతో ప్రాముఖ్యం. ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఏదో ఒక వరం ఇస్తాడు, అట్లీస్ట్ ఒక్క వరం ఇస్తాడు. కానీ ఫలం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఉండాల్సిందే. నీవు వెలుగుగా జీవిస్తున్నావు అనడానికి రుజువు ఏంటంటే నీకు జీవితపు ఫలము, సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము మన యొక్క వెలుగుమయమైన జీవితం ద్వారా అందరికీ ప్రత్యక్షపరచబడాలి. కాబట్టి ప్రియ సహోదరి, ప్రియ సహోదరు, మనం చీకటిలో ఉండడానికి కానీ, మనం చీకటిగా ఉండడానికి కానీ దేవుడు మనల్ని పిలవలేదు. నీవు వెలుగు సంబంధించి, అదే ఎఫెసీ 5లో మనం చూస్తున్నాం, కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. మనము వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలి. ఇంకా అక్కడ అంటున్నాడు ఎఫెసీ 5లో 11వ వచనం, నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. ఎలైనగా అట్టి క్రియలు చేయవారు రహస్యమందు జరిగించు పనుల గురించి మాట్లాడుతూ ఆయనను అవమానకరమైంది. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. ఈరోజు ఈ యొక్క లోకపు మత్తు, పాపపు మత్తు, ఇక లోకమే సర్వస్వము, ఈ జీవితమే ఒక అద్భుతము అని చెప్పి అనుకుంటూ రియాలిటీ మర్చిపోయి ఈ యొక్క జీవితము నీటి పడుగు వంటిది, ఎన్నిక లేనిది, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటిదని గ్రహించక మీ యొక్క జీవితంలో ఈ యొక్క లోకపు మత్తులో ఒకవేళ జీవిస్తున్నారేమో, క్రీస్తు మహిమ నీలో, నీ మీద ప్రకాశించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు.
క్రీస్తు మహిమ నీ మీద ప్రకాశించడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నిద్రించున్న నీవు మృతుల్లో నుండి లే. నీకోసం ప్రత్యేకమైన ప్రణాళికలు దేవుడు కలిగి ఉన్నాడు. అదే ఎఫెసీ 5వ అధ్యాయంలో మనం చూస్తే, మనము దినములు చెడ్డవు కాబట్టి సమయమును పోనీక సద్వినియోగం చేసుకోవచ్చు, అజ్ఞానుల వల్ల కాక జ్ఞానుల వలె నడుచుకోవాలి అనే మాటను కూడా అక్కడ మనము చూస్తున్నాం. ప్రభు కొరకు ప్రతి సమయాన్ని కూడా సద్వినియోగపరుచుకునేవారుగా మనము ఉండాలని పౌలు సెలవిస్తా ఉన్నాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈరోజు ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో దేవుడు నిన్ను పిలుస్తున్నాడు అని నీవు గుర్తుపడితే తప్పనిసరిగా ఆయనకు పిలుపుకు లోబడతావు. పిలువబడిన నీవు ఆల్రెడీ చెదరిపోతే తప్పనిసరిగా మరలా తిరిగి ఆయన యొక్క స్వరాన్ని గుర్తుపట్టి, ఈరోజు దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానం 2 తిమోతి 2వ అధ్యాయం 21వ వచనం, ఎవడైనను వీటిలో చేరక ఈ లోక పాపంలో శరీరాశ, నేత్రాశ, జగపు డమ్మము, ఈ యొక్క లోకపు నటన వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకుని ఎడల, ఎవరైతే పరిశుద్ధపరచుకుంటారో వారు పరిశుద్ధపరచబడి, ఆ వ్యక్తి పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకున్నట్టుకు, అనగా దేవుడు వాడుకున్నట్టుకు అర్హమై, అంటే యోగ్యుడే అంగీకరించబడి ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రే ఉండెను. ఈరోజు ఘనత, పేరు, ఖ్యాతి నీ యొక్క జీవితంలో ఆశీర్వాదం కావాలి అంటే ప్రభువునకు నిన్ను సమర్పించుకున్నప్పుడు తప్పనిసరిగా ఆయన నిన్ను గణపరుస్తాడు. నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తానని చెప్పినట్లుగా ఆయన నిన్ను గణపరుస్తాడు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభా, ఈ వాక్యం ద్వారా ప్రజలతో మాట్లాడడం మీకు వందనాలు. చీకట్లో ఉన్న ప్రజలు గొప్ప వెలుగును చూసినట్లుగా కృపను అనుగ్రహించండి. వెలుగులో ఉండి ఆయన చీకట్లోనికి వెళ్ళిపోయిన వారు మరలా వెలుగులో మీరు తీసుకుంటారండి. ఎవరైతే నీ యొక్క పిలుపును విని అంగీకరించి నీ పిలుపుకు ఎవరైతే లోబడతారో వారి యొక్క జీవితంలో నీకు గొప్ప గంభీరమైన కార్యాలు జరిగిస్తారు. నీ ప్రణాళికలు నెరవేర్చుకుంటారు, వారిని గణపరుస్తారు. అవును ప్రభు, నేను గణపరచు వారిని నువ్వు గణపరిచే దేవుడు. ఎవరెవరైతే నీ యొక్క పిలుపుకు లోపడానికి ఇష్టపడుతున్నా వారికి జీవితంలో మీరు మేలు చేయండి. ఈరోజు నీ యొక్క ప్రియులకు, నీ ప్రజలకు, వారందరూ కూడా తోడుగా ఉండి మేలు చేసి కృపను అనుగ్రహించి బలపరచమని, క్షేమము, నెమ్మది, భద్రత, కాపుదల అనుగ్రహించి వారికి జీవితంలో స్వస్థత ఇవ్వమని, ప్రతి ఆర్థిక పరిస్థితి లేములు వారికి తోడుగా ఉండి వారిని బలపరచమని, ఎవరైతే ఆపరేషన్ దశగా వెళ్తున్నారో వారికి జీవితంలో కృపను అనుగ్రహించమని, నీ చేతి మీద ఆపరేషన్స్ తప్పించమని, కుటుంబంలో ఏ సమస్య, ఏ కుదువ, ఏ పరిస్థితి గుండా వెళ్తున్నా ప్రతి ఒక్కరిని మీరు బలపరిచి మేలు చేయాలి. యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు చిత్తమైతే రేపు నాతో మనం కలుద్దాం. అంతవరకు ప్రభు కృప మీకు తోడే ఉండును గాక. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.